So now our topic is past continuous tense. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? గతంలో జరుగుతున్న చర్య, రైట్? గతంలో ఒక సమయంలో జరుగుతున్న చర్యను మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాము, రైట్? సో ఎగ్జాంపుల్, వాజ్ రైటింగ్ అంటే అతడు గతంలో రాస్తున్నప్పుడు. వర్ రైటింగ్, వర్ అనేది ఏంటి? ప్లూరల్ ఫామ్. ఇందులో మనకి పాస్ట్లో రెండు మాత్రమే హెల్పింగ్ వర్బ్గా అంటే ఆక్సిలరీ వర్బ్గా వస్తాయి. ఒకటి వాజ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వర్. సో వాజ్ అనేది దేనికి వస్తుంది అంటే సింగులర్కి వస్తుంది. ఐ, రైట్, హీ, షీ, ఇట్. ఈ విధంగా సింగులర్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం వాజ్ యూజ్ చేస్తాం. వర్ అనేది దేనికి అంటే ప్లూరల్ ప్రొనౌన్స్. యు, వి అండ్ దే. ఈ విధంగా ప్లూరల్ ప్రొనౌన్స్కి మనం వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఆర్ ఆక్సిలరీ వర్బ్ని వాడతాం, రైట్? వర్ రైటింగ్ అంటే అతడు రాస్తున్నాడు. వాజ్ రీడింగ్, వర్ రీడింగ్. ఈ విధంగా వాజ్ ఆర్ వర్ తర్వాత ఏమొస్తుంది? రీడింగ్ అంటే V4 ఫామ్ వస్తుంది, అంటే బేస్ ఫామ్ ప్లస్ ఐఎన్జీ, రైట్? దీని యూజెస్ చూద్దాం. యూజెస్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ ఫామ్. సో టు ఇండికేట్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్, అంటే పాస్ట్ యాక్షన్ యొక్క కంటిన్యూటీని తెలపడానికి మనం ఇది వాడుతాం. ఐ వాజ్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్. ఎప్పుడు అంటే గతంలో అతడు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే అతడు మన ఇంటికి విజిట్ చేసినప్పుడు కావచ్చు, లేదా అతను చూస్తున్నప్పుడు కావచ్చు. సో మనం ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? ఐ వాజ్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్. నేను లెటర్ రాస్తూనే ఉన్నాను. ఎప్పుడు? పొద్దుస్తమానం. ఎప్పుడు అంటే అది గతంలో, మేబీ ఎస్టర్డే కావచ్చు, లేదా లాస్ట్ మంత్ కావచ్చు, లాస్ట్ ఇయర్ కావచ్చు, ఏదైనా అడ్వర్బ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, ఐ వాజ్ రైటింగ్ లెటర్స్ ఆల్ ద మార్నింగ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రైట్, ఎస్టర్డే మొత్తం నేను లెటర్ రాస్తూనే ఉన్నాను, దాని అర్థమవుతుంది, రైట్? హి వాజ్ టాకింగ్ ఆల్ ద మార్నింగ్. అతను మాట్లాడుతూనే ఉన్నాడు పొద్దుస్తమానం, రైట్? ఈ విధంగా కంటిన్యూటీ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్ని తెలపడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంతేకాకుండా టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాస్ కంటిన్యూయింగ్ వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్. ఇక్కడ చూడండి, టు డినోట్ అంటే తెలపడానికి. దేనికి? టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాస్ కంటిన్యూయింగ్. ఒక యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ అంటే ఆ సమయంలో ఇంకొక యాక్షన్ జరిగినప్పుడు, రైట్? ఒక యాక్షన్ జరుగుతున్నట్టయితే అంటే రెండు యాక్షన్ల గురించి. ఏ విధంగా? ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రెయినింగ్ వెన్ ద మ్యాచ్ ఎండెడ్. ఇట్ వాజ్ రెయినింగ్, పాస్ట్ కంటిన్యూస్. ఇట్ అంటే ఏంటి? సబ్జెక్ట్. వాజ్ ఏంటి? హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే ఇట్కి మనం ఏమొస్తుందని చెప్పుకున్నాం? సింగులర్కి వాజ్ వస్తుంది, ఇట్, రైట్? ఇట్ వాజ్ రెయినింగ్. రెయినింగ్ ఏంటి ఇక్కడ? V4 అంటే వర్షం పడుతున్నది. ఎప్పుడు? వెన్ ద మ్యాచ్ ఎండెడ్. ఎప్పుడైతే మ్యాచ్ ఎండ్ అయ్యిందో, ఇక్కడ చూడండి, మ్యాచ్ ఎండెడ్. ద మ్యాచ్ అనేది సబ్జెక్ట్ అయితే ఎండెడ్ అనేది V2 అవుతుంది, అంటే ఇది సింపుల్ పాస్ట్. వెన్ ద మ్యాచ్ ఎండెడ్ అంటే ఇక్కడ నుంచి ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది. వెన్ అనేది ఏమవుతుంది అంటే ఒక కంజంక్షన్ అవుతుంది, రెండు సెంటెన్సెస్ని ఇది కలుపుతుంది. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ద మ్యాచ్ ఎండెడ్ అంటే వర్షం అంటే మ్యాచ్ ఎండ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? వర్షం పడుతున్నది, రైట్? అండ్ వెన్ హీ కేమ్ ఇన్ వి వర్ ప్లేయింగ్ కార్డ్స్. వెన్ హీ కేమ్ ఇన్ ఎప్పుడైతే అతడు లోపలికి వచ్చాడు. కేమ్ ఇన్ ఎక్కడికి? లోపలికి. హీ కేమ్ ఇన్ లోపలికి వచ్చాడు. వి వర్ ప్లేయింగ్ కార్డ్స్. వి అంటే ఏంటి? సబ్జెక్ట్. వర్ ఏంటి? ఆక్సిలరీ. చూడండి, ఇక్కడ వికి మనం ఏమేమి వస్తాయని చెప్పుకున్నాం? వర్, ప్లూరల్. ప్లేయింగ్ అంటే V4. కార్డ్స్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. సో ఈ పాస్ట్ కంటిన్యూస్తో మళ్ళీ ఒకటి ఏంటి? ఇంకొక యాక్షన్ అనేది ఇట్ హ్యాస్ టేకెన్ ద ప్లేస్. వెన్ హీ కేమ్ ఇన్ అతను ఎప్పుడైతే లోపలికి వచ్చాడో, లోపలికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తున్నాం? వి వర్ ప్లేయింగ్ ద కార్డ్స్. మేము కార్డ్స్ అనేది ఆడుతున్నాము. అంటే టు డినోట్ అన్ యాక్టివిటీ దట్ వాస్ కంటిన్యూయింగ్ వెన్ అనదర్ యాక్షన్ టుక్ ప్లేస్ అంటే రెండు, ఒక సంఘటన అంటే ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకొక యాక్షన్ అనేది జరిగింది అని తెలపడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడుతాము. సో ఇక్కడ థర్డ్ రూల్ ఏంటి అంటే టు ఇండికేట్ టూ యాక్టివిటీస్ కంటిన్యూయింగ్ ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ చూడండి, టూ యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడు? ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి, రైట్? చూడండి, ఇవి రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటాయి. హీ వాజ్ రీడింగ్. హీ అనేది సబ్జెక్ట్ అయితే వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, అండ్ రీడింగ్ అనేది ఏమవుతుంది?
V4 అవుతుంది. వైల్ అంటే ఇది కంజంక్షన్, మళ్ళీ ఐ అనేది సబ్జెక్ట్ అయితే వాజ్ ఆక్సిలరీ రైటింగ్ అనేది V4. ఇక్కడ కూడా V4 వచ్చింది అండ్ ఇక్కడ కూడా V4 వచ్చింది. అంటే ఈ సెంటెన్స్ కూడా పాస్ట్ కంటిన్యూసే, ఈ సెంటెన్స్ కూడా పాస్ట్ కంటిన్యూస్. అంటే 2 యాక్టివిటీస్ కంటిన్యూయింగ్ ఎట్ ద సేమ్ టైమ్స్. హీ వాజ్ రీడింగ్, అతను చదువుతున్నాడు. ఎప్పుడు? వైల్ ఐ వాజ్ రైటింగ్. నేను ఎప్పుడైతే రాస్తున్నానో అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. అంటే అతడు చదవడం, నేను రాయడం, ఈ 2 యాక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లో తెలపడం జరిగింది. షీ వాజ్ లిసనింగ్ వైల్ ఐ వాజ్ టాకింగ్. అంటే ఆమె ఏం చేస్తున్నది? వింటున్నది. ఎప్పుడు? వైల్ ఐ వాజ్ టాకింగ్, నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె వింటున్నది. అంటే ఐ వాజ్ టాకింగ్ అనేది సేమ్ టైం అండ్ షీ వాజ్ లిసనింగ్ అనేది కూడా సేమ్ టైం. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఆమె ఏం చేస్తున్నది? ఆమె వింటూనే ఉన్నది. టు డినోట్ రిపీటెడ్ యాక్షన్, మళ్ళీ ఒక యాక్షన్ని రిపీట్ చేయడానికి కూడా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతాము. హీ వాజ్ ఆల్వేస్ క్లామరింగ్ ఫర్ హయ్యర్ వేజెస్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు ప్రతిసారి డిమాండ్ చేస్తున్నారు. దేనికోసం? ఫర్ హయ్యర్ వేజెస్, అంటే ఎక్కువ జీతాల కోసం వాళ్ళు వాయిస్ని రేజ్ చేస్తున్నారు. ఎప్పుడు? ప్రతిసారి. హీ వాజ్ ఆల్వేస్, అతడు ప్రతిసారి వాయిస్ రేజ్ చేస్తున్నాడు. దేనికి? ఫర్ హయ్యర్ వేజెస్, జీతాల కోసం. రైట్. అంటే ఇక్కడ ఆల్వేస్ అనేది ఏంటిది? ఇది ఒక రిపీటెడ్ యాక్షన్. ఆల్వేస్ అనేది ఏంటిది? ఇక్కడ రిపీటెడ్ యాక్షన్. దాని తర్వాత ఏమొచ్చింది? ఇంగ్ ఫామ్ వచ్చింది. అంటే ఇది V4 అవుతుంది, కంటిన్యూటీ యాక్షన్. ఆల్వేస్ క్లామరింగ్. రైట్. ఐ గాట్ యాంగ్రీ బికాస్ హీ వాజ్ అగైన్ లుకింగ్ త్రూ ద విండో. ఐ అంటే ఏంటి? సబ్జెక్ట్. గాట్ అంటే ఏంటిది? V2. యాంగ్రీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. ఎందుకు? బికాజ్, ఎందుకంటే హీ వాజ్ అగైన్ లుకింగ్. హీ అంటే ఏంటి? సబ్జెక్ట్. వాజ్ ఆక్సిలరీ. అగైన్ అంటే ఏంటి? అడ్వర్బ్ ఆఫ్ టైం, మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్. లుకింగ్ ఏంటి? V4. ఇప్పుడు తెలుసుకున్నాం మనం. టు డినోట్ రిపీటెడ్ యాక్షన్. అగైన్ అంటే ఏంటిది? ఒక యాక్షన్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్. హీ వాజ్ అగైన్ లుకింగ్ త్రూ ద విండో. ఎలా చూస్తున్నాడు? త్రూ ద విండో చూస్తున్నాడు. అందువల్ల ఏమైంది? ఐ గాట్ యాంగ్రీ, నాకు కోపం వచ్చింది. ఎందుకంటే అతడు విండో నుండి మళ్ళీ చూస్తున్నాడు. రైట్. దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ని చూసినట్టయితే అసెటివ్లో సబ్జెక్ట్, వాజ్ ఆర్ వర్ ఇప్పుడే డిస్కస్ చేసాం. వాజ్ అనేది దేనికి? ఐ, హీ, షీ, ఇట్. వర్ అనేది వి, యూ, దే. రైట్. అండ్ ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ లేదా V4 ఫామ్ అని కూడా అనొచ్చు. రైట్. షీ వాజ్ రైటింగ్ ఎ లెటర్. నెగిటివ్లో మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ నాట్ అనేది వస్తుంది కాబట్టి రైట్. నాట్ ప్లస్ V1 ప్లస్ ING. రైట్. అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ ఏంటి? వాజ్ ఆర్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ING. రైట్. వాజ్ షీ రైటింగ్ ఏ లెటర్? అండ్ ఇంట్రాగేటివ్ నెగటివ్. వాజ్ వర్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ING. రైట్. అండ్ ఆబ్జెక్ట్. వాజ్ షీ నాట్ రైటింగ్ ఏ లెటర్? ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్ని బట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం రైట్ నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఎట్ ఏ టైం 2 సెంటెన్స్ కంటిన్యూస్ యాక్షన్ వచ్చినా, లేదా ఒకటి సింపుల్ పాస్ట్ మరియు ఒకటి రైట్ పాస్ట్ కంటిన్యూస్లో వచ్చినా కూడా మనం దాన్ని ఈజీగా చేయగలుగుతాము. రైట్. సో ఆల్మోస్ట్ ఇందులో ఏం జరుగుతుంది అంటే ఒక సెంటెన్స్ అనేది ఒక సింపుల్ పాస్ట్లో ఇచ్చి ఇంకొకటి పాస్ట్ కంటిన్యూస్లో ఇవ్వడం, లేదా పాస్ట్ కంటిన్యూస్లో ఇచ్చి ఇంకొకటి సింపుల్ పాస్ట్లో ఇవ్వడం. రైట్. సో ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది, 5 exercises. So try to find out these answers. In next video, right, we'll discuss these answers. Thank you.